అధిక రక్తస్రావానికి గల కారణాలేంటి? నేను డాక్టర్ ప్రతిభా పెనుమల్లి, గైనకాలజిస్ట్, మహబూబ్ నగర్. మేజర్గా 4 కారణాలు. ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు ఉండటం. సెకండ్ అడినోమయోసిస్ అంటే బ్లీడింగ్ జనరల్గా అయినప్పుడు గర్భసంచి బయటకు వస్తుంది. వీరిలో ఏమవుతుందంటే గర్భసంచి కండరాల లోపలికి కొంచెం బ్లడ్ వెళ్తుంది, దాన్ని అడినోమయోసిస్ అంటారు. మూడోది పెల్విక్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచి చుట్టూతా ఉన్న ఆర్గన్స్లో కానీ గర్భసంచిలో కానీ ఇన్ఫెక్షన్స్. 4 హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే పాలిసిస్టిక్ PCOD అంటారు కదా, అటువంటి కారణాలున్న ప్రాబ్లమ్స్ ఉన్న మహిళల్లో. రెండో పక్క ప్రెగ్నెన్సీలో రకరకాల కారణాల వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే ప్రెగ్నెన్సీ నిలిచి గర్భస్రావం జరిగిన తర్వాత కొన్ని పీసెస్ మిగిలిపోవటం వల్ల వచ్చే బ్లీడింగ్. జాగ్రత్తగా ఉండండి, త్వరగా డాక్టర్కి చూపించుకోండి, ఎందుకంటే చాలా తొందరగా బ్లడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రేర్గా కారణాలు కనుక మనం చూసినట్టయితే కిడ్నీ, లివర్ డిసీజెస్లో కూడా, కొన్నిసార్లు థైరాయిడ్లో కూడా అధికంగా రక్తస్రావం కావచ్చు. ఎందుకు తెలియాలి మనకి కారణాలు తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. కాబట్టి కారణాలు తెలుసుకోవడానికి మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.